మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, 5 పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని. మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి, సౌందర్య లహరి. సౌందర్య లహరి. స్వప్న సుందరి నేనే బూచి. నమస్కారం. ఎంబీఆర్ మాల్ వైజాగ్ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవానికి స్వాగతం సుస్వాగతం. సౌందర్య లహరి, సౌందర్య లహరి. ఈ రోజు ఇలా ఎంట్రీ ఇవ్వడంలో ఒక ఉద్దేశం ఉంది. ఇలా రాగానే ఆ హమ్మింగ్ అలా అలా రాగానే మనందరం ఆ మ్యూజికల్ మ్యాజికల్ ఫిల్మ్ ని గుర్తు చేసుకుంటాం కదా. ఎస్, పెళ్లి సందడి. ఈ రోజు సందడంతా మనదే. పెళ్లి సందడి విశేషాలన్నీ చెప్పడానికి రాఘవేంద్రరావు గారు సిద్ధంగా ఉన్నారు. అలాగే హీరో హీరోయిన్లు కమీడియన్స్ అందరూ రెడీ. మొదలెట్టేద్దామా సౌందర్య లహరి? కర్ణాటకలోని గంగావతి నుంచి ఒక తెలుగు యువకుడు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ చేరుకున్నాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చాడు, కానీ విలన్ వేషాలు వేయాల్సి వచ్చింది. ఏనుమాడు బేకప్పా అని ఆలోచిస్తున్న టైంలో ఇదిగో పెళ్లి సందడి అంటూ దర్శకేంద్రుడు పెద్ద బ్రేక్ ఇచ్చాడు. మరి ఆ సందడిలోని సరాగాల్ని సరదా అనుభవాల్ని మనతో షేర్ చేసుకోవడానికి విచ్చేస్తున్నారు ఎవర్ గ్రీన్ హీరో శ్రీకాంత్ గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు, ఎవరే అతగాడు, నీ మనసును దోచాడు. ఫస్ట్ అటెంప్ట్ లోనే కొత్త బంగారు లోకాన్ని సృష్టించాలి అంటే అమ్మో ఎంత పెద్ద గోల్డ్ మైన్ ఉండాలి. ఆ బంగారం పేరే టాలెంట్. అలాగే పువ్వులు పూయాలన్నా దానికి ఒక సీజన్ ఉంటుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు పూయాలంటే సీజన్తో పాటు రీజన్ కూడా ఉండాలి. ఆ రీజన్ పేరే టాలెంట్. ఆ టాలెంట్ కి అడ్డానే శ్రీకాంత్ అడ్డాల గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. సౌందర్య లహరి కార్యక్రమానికి నెక్స్ట్ రాబోతున్న సెలబ్రిటీ అద్భుతమైన రచయిత, కవి, దర్శకులు, నటులు. పెళ్లి సందడిలో కడుపుబ్బా నవ్వించిన తనికెళ్ళ భరణి గారు. చిక్కలేదు చిన్నదాని ఆచూకి, చెప్పరాని ఆశలన్నీ హుష్కాకి. చిక్కలేదు చిన్నదాని ఆచూకి, చెప్పరాని ఆశలన్నీ హుష్కాకి. శ్రీకాంత్ గారు వెల్కమ్ టు సౌందర్య లహరి అండి. థ్యాంక్ యూ అండి. అలాగే శ్రీకాంత్ అడ్డాల గారికి, భరణి గారికి సాదర స్వాగతం. నమస్కారం. ఇద్దరు శ్రీకాంత్ ఉన్నారు చూసావా? అదే ఇంకా నీకు అడ్డాలా అన్న. ఇంకా మీకు ఏమడ్డా? అబ్బా బాబా బాబా. దట్ ఇస్ భరణి గారు. భరణి గారు, మీరు పెన్ను కాగితం అంతా రెడీగా పెట్టుకున్నారు. ఏమైనా ఇప్పుడు రాసేస్తున్నారా? తప్పులు తప్పులా? తప్పులు లెక్కేస్తా. 99 అయ్యాక చక్రం ఉంటుంది.
అంటే ఇప్పటి వరకు మీరు ఏమైనా తప్పులు లెక్క పెట్టగలిగారా? చూడండి ఇంకా చూడండి. ఇవి 50 ఉన్నాయమ్మా. ఆ, నావెందుకు కలిపారు ఇందులోకి? నావి 150 ఉంటాయి. చెప్తా నాయే 110. లేదు ఇప్పుడు 50 ఆల్రెడీ మాకు రెడీగా ఉన్నాయి. 50 నీవి. ఉమ్. ఇంకా డైరెక్టర్ గారు ఏమున్నాయో చూద్దామని ఆయన వాడు నన్ను పొగిడితే మీ మీద ఒట్టు అన్నాడు. నీ మీద ఒట్టు పెట్టాక అది పెళ్లి సందడి లాంటి ఒక అపురూపమైన సృష్టి, అద్భుతమైన సినిమా. మేము ఎన్నిసార్లు చూసినా కూడా తనివి తీరని సినిమాని సృష్టించిన డైరెక్టర్ గారికి ముందుగా కంగ్రాచులేషన్స్. ఒక మ్యూజికల్ మ్యాజికల్ ఫిల్మ్ పెళ్లి సందడి. ఆ సినిమాకి సంబంధించిన అనేక విశేషాలను మేము అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాము. ముందు శ్రీకాంత్ గారు, మీరు ఈ అవకాశం ఎలా చేజిక్కించుకున్నారు పెళ్లి సందడి సినిమాలో? ఏదైనా షూటింగ్ లో ఉన్నప్పుడు సడన్ గా రాఘవేంద్ర గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అన్నారు. ఉమ్. కరెక్ట్ గా చెప్పండి రా అన్నారు. లేదా రాఘవేంద్ర గారి నుంచి ఫోన్ వచ్చింది, ఇట్లా ఏదో మాట్లాడాలంటే. సరే నేను వాళ్ళ మేనేజర్ ఎవరు మాట్లాడితే అర్జెంట్ రాఘవేంద్ర కలమంటున్నారండి అని చెప్తే సరే అని నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇట్లా అనుకుంటున్నాం, ఇట్లా పెళ్లి సందడి అంటే అప్పుడు పెళ్లి సందడి కూడా టైటిల్ ఓకే కాదు ఇంకా. ఓకే అవలా ఇట్లా నిన్ను హీరోగా అనుకుంటున్నాను. బట్ నాకు ఏం అర్థం అవ్వలేదు ఫస్ట్ టైం. ఏంటి నిజమా అబద్ధమా అనేది ఆ రోజు అంతా నైట్ అంతా ఇది మళ్ళీ పిలిచి మళ్ళీ ఏమన్నా అంటారా, అది లేదు రేపొద్దున వేరే అనుకుంటున్నారా అని. బట్ ఇవన్నీ ఏంటంటే మరుసటి రోజు నాకు నా రామానాయుడు గారు ఇట్లా వచ్చారా, రాఘవేంద్ర గారు వచ్చారు, నేను తాజ్మహల్ సినిమా అయిపోయింది, అప్పుడు హిట్ అయింది, ఆ కుర్రాడు ఎలా ఉన్నారు అని అడిగారు. నేను చెప్పాను పాజిటివ్గా, ఫస్ట్ థ్యాంక్స్ మీకండి అని చెప్పిన తర్వాత అలా ఆ అవకాశం రావడం నిజంగా అదృష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఆయన ఫిలిమ్స్ ఎన్నో ఫిలిమ్స్ చూసి ప్రతి ఆర్టిస్టు కూడా ప్రతి హీరో ఆయన డైరెక్షన్లో చేయాలని కోరుకుంటుంది. నాకు ఆ స్టేజ్లో నా కెరీర్కి ఈరోజు నేను ఎలా ఉన్నానంటే ఒక రకంగా పెళ్లి సందడి హీరో అంటారు ఇప్పటికి చాలా మంది. రైట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీకు ఒక రాకెట్ లాంటి మూవీని ఇచ్చారు డైరెక్టర్ గారు. ఇంకా అక్కడి నుంచి మీరు దూసుకొని వెళ్తూనే ఉన్నారు. అందుకనే మిమ్మల్ని ఎవర్ గ్రీన్ హీరో అన్నాం మేము. డైరెక్టర్ గారి గురించి మీరు వారితో వర్క్ చేయకముందు విన్న విశేషాలు ఏమిటి? వారి సినిమాలు మిమ్మల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి? ఆయన గురించి ఏంటంటే ఎప్పుడు కూల్ గా ఉంటారు అని చెప్తారు. రాఘవేంద్ర గారి దగ్గర పనిచేయడం అంటే అసలు టెన్షనే ఉండదు. ఫస్ట్ టెన్షన్ పడ్డాను నేను ఆయన గురించి ఎంక్వైరీ చేయడం, ఎట్లా ఉంటుంది రాఘవేంద్ర గారి డైరెక్షన్లో ఎలా ఉంటుంది అని. అస్సలు టెన్షన్ ఉండదు, చక్కగా వస్తారు హ్యాపీగా అందరితో, చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు ఒకటే ట్రీట్మెంట్, అంత చక్కగా ఉంటారు అని అనేవాడికి నేను ఫస్ట్ డే వెళ్ళడం కొంచెం టెన్షన్గా ఎలా ఉంటుంది, పెద్ద డైరెక్టర్, పెద్ద సంస్థ, దాంట్లో మనం చేస్తున్నాము అనేవాడికి ఫస్ట్ డే 2 డేస్లోనే ఇక ఆయన ఒక ఫేవరెట్ లాగా చక్కగా ఆ సెట్లో ఒక ఫ్రెండ్లీ నేచర్ క్రియేట్ అవ్వడం. భరణి గారు అందరూ ఆర్టిస్టులు, మనకు తెలిసిన ఆర్టిస్టులు ఉంటాం అక్కడ, ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంటాం. నిజంగా గ్రేట్. ఇప్పటికీ ఆయన అప్పుడే కాదు, ఇప్పటికీ ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా ఆయన అందరూ ఆర్టిస్టులు, చిన్న ఆర్టిస్టుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు. అది ట్రూ అండి, మేము అందరం ఒప్పుకుంటాం ఆ విషయం. ఆయనకి పెద్ద స్టారు, యాంకరు ఇలాంటి తేడాలు లేవు, అందరినీ సమానంగా ట్రీట్ చేస్తారు. అందుకనే ఆయన అంటే మా అందరికి చాలా ఇష్టం. చాలా మంది నేర్చుకోవాలి. శ్రీకాంత్ గారు, ఇలా డైరెక్టర్ గారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని విశేషాలని చెప్తున్నారు. కొత్తగా వచ్చేటువంటి డైరెక్టర్లందరికీ కూడా ఇది ఒక ట్యూటోరియల్ లాగా ఉంది. మీ అభిప్రాయం ఈ కార్యక్రమం పట్ల? చాలా మంచి కార్యక్రమం అండి. మీరు ఏమైనా చూసారా? ఎన్ని ఎపిసోడ్స్ చూసారండి? దానికంటే ముందు సినిమాలు చూసారని అడిగితే ఇంకా బాగుంటుంది. చెప్పండి సార్, చెప్పండి. ఒక మనిషితో అనుబంధం అనేది ఉంటుంది చూసారా, అది రకరకాలుగా ఫామ్ అవుతుందండి. ఎప్పుడో చిన్నప్పటి నుంచి మన చదువులేదు, నేను చదువుకుంటూ ఉండేవాడిని. ఆ టైంలో సినిమా వస్తే రాఘవేంద్ర గారి సినిమా అన్నప్పుడు దాంట్లో చూడటం, చాలా విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఒక్కొక్క సినిమాకి సంబంధించి. సో ఆ సినిమా తీసిన వ్యక్తి ఆ కదిలించే మనోభావాలు ఉంటాయి చూసారా, దానివల్ల తెలియకుండా మనకు ఒక అనుబంధం ఫామ్ అయిపోతుంది. ఆ తర్వాత రోజులు తిరిగి మళ్ళీ ఇలా కూర్చునే సందర్భం వస్తుందని నేను అనుకోలేదు. కానీ నిజంగా ఆ అటాచ్మెంట్ అనమాట. సో ఒక మాటలో చెప్పగలిగేది కాదు, చాలా సంవత్సరాల నుంచి మీకు అనుబంధం ఉందన్నమాట రాఘవేంద్రరావు గారితో. అంతే కదండి, ఆటోమేటిక్. ఆయన సినిమాలు చూస్తున్న రోజుల నుంచి ఈనాటి వరకు. ఖచ్చితంగా. ఓకే, భరణి గారు, ఇప్పటి వరకు ఎన్ని తప్పులు దొరికాయి సార్? అన్ని వెంటనే చెప్పకూడదు, కొన్ని దాచాలి. మీరు ఈ పెళ్లి సందడి టు సౌందర్య లహరి వరకు రాఘవేంద్రరావు గారిలో గమనించిన మార్పులు ఏమిటి? ఏ పెద్ద మార్పు ఏం లేదండి. అప్పటికి మాకు పరిచయం అయ్యేటప్పటికి కూడా తెల్లగానే ఉంది గడ్డం. ఇప్పుడు కాస్త మెరుపెక్కింది. జగదేక్ వీరుడు అతిలోక సుందరి మా ఫస్ట్ నేను ఆయనతో పనిచేయడం. అంతకు ముందే ఏదైనా స్క్రిప్ట్ అలా డిస్కషన్ చేసుకున్నా, వేషం వేయడం అంటే అదే. అలాగైతే ఇంతవరకు ఆయన అన్ని సినిమాల్లో నేను కంటిన్యూ చేశాను. పెళ్లి సందడి ఇస్ వెరీ 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 స్పెషల్. కథ తమాషా కథ, కాకపోతే పెళ్ళి అనేది ఎప్పుడు బాగుంటుంది అంటే ఒకసారి చేసుకోవాలి కానీ అదర్వైజ్ పెళ్లి అట్మాస్ఫియర్, పట్టు చీరలు, గొడవ, హడావిడి. ఈ మధ్య మా అమ్మాయి పెళ్లి కూడా చేశాను. చేత
ఇంకా తేరుకోలేదు చాలా వాటిల్లోంచి. అంచేత ఎప్పుడు సరదా వ్యవహారమే. అది బేస్ చేసుకుని ఒక సినిమా అనేటప్పటికి కొంచెం ఎక్సైట్ అయ్యాం. స్క్రిప్ట్ తయారైంది, శ్రీకాంత్ హీరో. హీరోయిన్ సెలక్షన్ వాజ్ వెరీ వెరీ క్రిటికల్. ఎవరికి వస్తుందో ఇది మన మిస్ వరల్డ్ టైప్ లో అన్నమాట. అద్భుతమైన అవకాశం. అట్లా ఫైనల్ గా షీ వాజ్ సెలెక్టెడ్. సార్ మీరు పెళ్లి సందడి అనేటువంటి సినిమా చేసేటప్పటికి పెద్ద పెద్ద హీరోలతో పెద్ద పెద్ద స్టార్స్ తో సినిమాలు చేశారు. గరానా మొగుడు చేసిన తర్వాత తీసిన సినిమా పెళ్లి సందడి. మరి కొత్త వాళ్ళని పెట్టి తీయాలి, అది రిస్క్ అనిపించలేదా మీకు? ఆ డిసిషన్ మీరు ఎలా తీసుకున్నారు? మొదటి నుంచి నేను డిఫరెంట్ పెద్ద సినిమా తర్వాత సినిమా చిన్న సినిమా తీయటం అనేది మొదటి నుంచి అలవాటు చేస్తాను. ఈ గరానా మొగుడు, జగదేక వీరుడు ఈ వచ్చినప్పటికీ మళ్ళీ ఒక చిన్న సినిమా తీయాలి. ఇందులో చేసిన కొత్త ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, అప్పటి వరకు ఏంటంటే ఒక పెద్ద హీరోతో సినిమా చేస్తే ఆ ప్రొడ్యూసరు మళ్ళీ టర్న్ రావాలంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది సేమ్ హీరోతో తీయాలంటే. అలా కాకుండా ఆ బ్యానర్ వాల్యూని ఆ సక్సెస్ ఎంజాయ్ చేయాలంటే ఒక 2-3 కలిసి చిన్న సినిమాలు కూడా తీస్తూ ఉంటే ఇండస్ట్రీకి మంచిది అని చెప్పి నేను, అశ్విని దత్తు, అరవింద్, జగదీష్ ప్రసాద్ నలుగురం కలిసి ప్లాన్ చేశాం అనమాట. సార్ చిన్న సినిమాకి 3 ప్రొడ్యూసర్లు ఎందుకు సార్? ఒక పిక్చర్ సక్సెస్ అవగానే మళ్ళీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఖాళీగా ఉండకుండా 2-3 కలిస్తే ఒకవేళ అటు ఇటు అయినా కూడా తట్టుకోవడానికి వీలుగా. అసలే చిన్న సినిమా, చిన్న నిర్మాత అనుకో 2 పోతాయి కదా, సినిమాను పోతున్నా అతను పోతాడు. తట్టుకోగలిగిన వ్యక్తులు చిన్న సినిమాలు తీస్తే కొత్త వాళ్ళకి లైఫ్లు వస్తాయి, కొత్త కథలు వస్తాయి, మనం అనుకున్న తీయొచ్చు అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేసింది. అందులో పర్టికులర్ శ్రీకాంత్ని సెలెక్ట్ చేయడానికి ఏంటంటే, అంతకుముందు నేను ప్రెసిడెంట్ గారు పెళ్ళం కానీ, వారసుడు వచ్చాడు, విలన్ వేస్తున్నాడు, ఇతను హీరోగా బాగుంటాడే అని ఎప్పటి నుంచో ఉండేది నాకు. సరే మనాళ్ళు చెప్పగానే ఆ మధ్య లక్కీగా రాజమౌళి కూడా సక్సెస్ అయింది, ఓకేనమాట. మొదలైంది శ్రీకాంత్ని సెలెక్ట్ చేయటంలో. ఇక్కడ 2 డైరెక్టర్స్ ఉన్నారు. ఆయన ఆర్ట్ మనాడు మర్చిపోతున్న మన సాంప్రదాయాలు కానీ, మర్చిపోతున్న మన నేటివిటీని కానీ, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఇతని దగ్గర నుంచి కొత్త బంగారు లోకం కాడి నుంచి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను శ్రీకాంత్ సినిమాలు. కొత్త బంగారు లోకమే సిటీలో తీయచ్చు, కాలేజ్ బ్యాక్ డ్రాప్. అది టౌన్స్లో ఉన్న నేటివిటీ కానీ, వాళ్ళు మాట్లాడే భాష కానీ ఎలా వచ్చింది ఆయనకి ఐడియా అసలు? ఎప్పుడు, ఎలా, ఇవన్నీ ఎక్కడైనా విన్నావా? లేకపోతే లేదండి, రాసుకోవడం అలా రాసుకున్నానండి. అంటే ఎక్కడైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడటం విని మాట్లాడుకున్నప్పుడు విన్నాను సార్. విన్నాను. తర్వాత నాకు సీతమ్మ వాకిట్లో చూసిన తర్వాత కంప్లీట్ ఫ్యాన్ అయిపోయాను అనమాట. ఎవరైనా సరే ఒక ఇద్దరు పెద్ద హీరోలు దొరికారనగానే విజృంభించేసి వాళ్ళకి పెద్ద పెద్ద సెట్లు వేసేయాలని, పెద్ద పెద్ద గ్రూప్ డాన్సులు పెట్టాలని, ఇవన్నీ హడావుడి చేసి ఫైట్స్ పెట్టాలని, అలా కాకుండా తను అనుకున్నట్టు సాంప్రదాయాలు మనం మర్చిపోతున్న తెలుగుతనం చూపించడానికి ట్రై చేయటం, అది హీరోలు ఒప్పుకోవటం. ఇతను చాలా అద్భుతంగా తీసాడు. అప్పటి నుంచి అతను ఏ సినిమా అయినా కూడా నేను ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను, నెక్స్ట్ ఏంటి కొడుతున్నావు. ఇప్పుడు నెక్స్ట్ ఏదో బ్రహ్మోత్సవం అంటున్నాడు, అదిరిపోతుంది. టైటిల్స్ కూడా భలే పెడుతున్నారండి ఇందులో. శ్రీకాంత్ పెళ్లి సందడి ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా అసలు? డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్ ఈ సినిమా వచ్చినప్పుడు. దానికంటే ముందు నేను తణుకులో చదువుకునేవాడు అనమాట. తణుకులో డిగ్రీ చదువుతున్నప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అర్జున్ మావయ్య అని ఒక ఆయన ఉండేవారు, మా మావయ్య గాజుల అర్జునరావు గారు. ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఆయన ఒకసారి అన్నారు, పెళ్ళిళ్ళు జరుగుతాయి కదరా అంటే, వాళ్ళు ఒక 7 అన్నతమ్ములు అండి. నేను చెప్పిన ఆయన వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు జరుగుతుంటే ఒక 3-4 ఒకేసారి జరుగుతుండే అనమాట. ఏదో మినిమం 2 ఉండేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు అని చెప్పి. ఆయనకి ఎందుకు అనిపించిందో అండి, ఒకసారి అన్న నాతోటి అన్నాడు, నేను సినిమాలోకి వెళ్తానన్న ఆలోచన నాకు అప్పటికి ఇంకా బలంగా లేదు, వాళ్ళు మ్యారేజ్ సందర్భంలో అన్నాడు. ఏ సినిమాల గురించి ఏదో టాపిక్ వస్తే అసలు పెళ్లి మీదే మొత్తం సినిమా చెప్తే బాగుంటుందా అన్న. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో అది చాలా ఇంపార్టెంట్ విషయం అయింది కాబట్టి అండి, చాలా చూసి ఉన్నారు కదా. అందుకని ఆ టైంలో ఆయన ఆ మాట అన్నారు అనమాట. కరెక్ట్గా తర్వాత సంవత్సరానికి ఈ సినిమా వచ్చింది. మళ్ళీ మేము ఇద్దరం కలిసినప్పుడు, బలి తీసారా బాబు అసలు సినిమా, నేను అన్నాను కదంటే అప్పుడు నీకు ఇలాంటి సినిమా ఇప్పుడు వచ్చింది అని అప్పట్లో ఆయన ఆ మాట అన్నారు అనమాట. అలా నాకు ఆ సినిమా బాగా గుర్తుండిపోయింది. నేను సీతమాయిట్లో తీయడానికి ఇన్స్పిరేషన్ ఒక రకంగా పెళ్లి సందడి. ఎందుకంటే ఫ్యామిలీ సినిమా అనేటప్పటికి చాలా ఎక్కువ మందిని కనెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ నిత్య జీవితంలో చూసి ఎన్నో విషయాలు అందులో చెప్పే అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పేసి 2వ సినిమా కంపల్సరీగా ఇలాగే చేయాలనుకున్నాను. నేను ఆ పెళ్లి సందడికి చాలాసార్లు ఆర్డర్ రాసుకున్నానండి, చాలాసార్లు ప్రాక్టీస్ చేశాను. అసలు ఏ సీన్ నుంచి ఎలా ట్రాన్సిషన్ తీసుకున్నారు, ఎలా ఎమోషన్ ట్రావెల్ అయిందో. కొన్ని లాజిక్లు చాలా ఈజీగా ఎస్కేప్ అయిపోయేవాళ్ళు, దానికేమో మేము కొడుకుని చచ్చిపోతా ఉంటాం. జాన్ సెట్ పాట ఉంటుంది కదండి, జాంపళ్ళు పాట. ఆ పాటలో అన్ని చాలా విచిత్రంగా ఉంటాయండి ఆ ఐటమ్స్, మాంటేజ్లు అన్ని. సడన్గా ముందుకు వెళ్ళిపోతుంటే మరి వెనక్కి వచ్చాడండి.
ఎందుకంటే మంచం సాధారణంగా మామూలుగా పెడతారు కదండి, అది తిరగేసి ఉంటుందండి దాంట్లో. ఆ మంచం తిరగేసి ఉండి దాంట్లో ఈ జాంపళ్ళు వేసి ఉంటాయి. అసలు ఎందుకు ఇది అది అడగాలని ఉంటుందండి ఎప్పుడోకప్పుడు. అది ఈ సందర్భం అనుకుంటున్నాను మరి. ఆ సాంగ్ వచ్చినప్పుడు చెప్తాను. సరేనండి. శ్రీకాంత్ బాగా సినిమా బాగా నచ్చింది. ఒక డైరెక్టర్ని అంత ధైర్యం ఉండాలి, ఆ ప్రొడ్యూసరు ఆ హీరో ఒప్పుకోవాలి. సమంత ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు అని ఫ్రెండ్స్తో పాడే పాట ఉంటుంది. అవునండి, 6 అడుగులు ఉంటాడు. 6 అడుగులు ఉంటాడా అని. ఎందుకు అడిగానంటే నవమన్మధుడ అతి సుందరుడు లాగా వాళ్ళిద్దరి మధ్యలాగా అప్పుడంటే నాకు ఇతను కొత్త వాళ్ళిద్దరు కొత్త కానీ నాకు రిస్క్ లేదు. ఇతను పెద్ద రిస్క్ తీసుకున్నాడు. మహేష్ బాబు లాంటి హీరోని పెట్టుకుని ఉంటాడా అనగానే నేనైతే ఇప్పుడైనా రిస్క్ తీసుకోలేను. ఉంటాడా అన్న వరకే ఉంచుతాను, మిగతా అంతా అతనితో పాటు ఈ అమ్మాయి ఊహించుకున్నట్టు తీస్తాను. అది లేకుండా తీయటం అనేది చాలా హ్యాట్స్ ఆఫ్. నిజంగా థ్యాంక్ యూ సార్. ఆ కన్విక్షన్ నిజంగా అది వెరైటీ, అందుకనే వెరైటీ అయింది. శ్రీకాంత్ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే జాంపండు రావాలి కదా. ఆ జాంపండు ఎలాంటి కుశలాలు అడుగుతుందో మనం ఆ జాంపండుని ఎలాంటి కుశలాలు అడగాలో జాంపండుని అంటే పిలిచారు. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే అండి, సాధారణంగా ఒక కథ చెప్తా ఉంటాం కదండి, చెప్తున్నప్పుడు చాలా ఎక్స్ట్రీమ్ థింగ్స్ని ఆలోచించడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇంట్లో మన పక్కనే ఉన్న చిన్న చిన్న విషయాలు వాటితో షేర్ చేసుకోవడం, దీంతో కూడా ఒక పాట పంచుకోవచ్చు, పాట తీయచ్చు. కరెక్ట్. ఇది ఇది స్కిప్ అయిపోతూ ఉంటాం సార్ మా జనరేషన్ వాళ్ళు. అదే మళ్ళీ దాన్ని కూడా కొంచెం మ్యాసివ్గా తీయాలేమో, లేకపోతే మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళిపోలేమో ఆలోచిస్తూ ఉంటాం. అమ్మాయి తరపు ఇలాగా. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో ఉంది, అమ్మాయి ఇంట్లో ఉన్న అమ్మాయి ఒక లెటర్ రాసుకుంటుంది. దేనితో చెప్పుకుంటుంది అంటే జామ చెట్టుతో, వాళ్ళ ఇంట్లో ఉన్న పెరట్లో ఉన్న జామ చెట్టుతో. కరెక్ట్. అది అలాంటి చూసినప్పుడు వచ్చిన ఎక్సైట్మెంట్. లైట్స్, సౌండ్, రోల్, యాక్షన్. ప్యాన్, రోలీ, జిమ్మీ, కట్. ఓకే, ఇలా డైరెక్షన్ గురించి మీకు బోలెడని విశేషాలు తెలుసా? కానీ ఇంకా చాలా సందేహాలు ఉన్నాయా? డైరెక్ట్గా దర్శకేంద్రుడిని ఆయన సినిమాలకు సంబంధించి అనేక సందేహాలు అడిగి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇదే మీ గోల్డెన్ ఛాన్స్. ఈ నంబర్కి ఫోన్ చేయండి. డైరెక్ట్గా డైరెక్టర్ గారి సినిమాలకి సంబంధించిన విశేషాలని అలాగే సందేహాలని ఆయన్నే అడిగి తెలుసుకోండి. దర్శకేంద్రుడితో డైరెక్ట్ టాక్. పేర్లు అలా మ్యాచ్ అయిపోతాయి అంతే. పెళ్లి సందడి, సందడి అంటే రవళి అని అర్థం. బా భలే మ్యాచ్ అయింది కదా. రవళిని పెళ్లి సందడి సినిమాలో సెలెక్ట్ చేసుకోవడం వెనకాల ఈ రీజన్ ఉందో లేదో డైరెక్టర్ గారికి నాకు తెలియదు, కానీ డైరెక్టర్ గారి ఆశీర్వాదంతో ఈ సినిమాలో స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు రవళి గారు. తన పెరటి జామ చెట్టు పళ్ళు ఎలా కుశలం అడిగాయో వివరించడానికి విచ్చేస్తున్నారు రవళి గారు. మా పెరటి జామ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగి, మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసి, నిన్ను చూసిన రవళి గారు వెల్కమ్ అండి సౌందర్యలహరి కార్యక్రమానికి. అండ్ అలాగే పెళ్లి సందడి అనే ఆ బ్లాక్ బస్టర్ సినిమాకి సంబంధించిన ఈ గ్రూప్ డిస్కషన్ కి. థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, చూస్తే అర్థమవుతుంది అనుకుంటా. బాగున్నారండి, యాజ్ యూజువల్ లవ్లీ అండ్ పాజిటివ్. థ్యాంక్ యూ. సో రవళి గారు, పెళ్లి సందడి అనే ఆఫర్ మీకు ఎలా వచ్చింది? ఫస్ట్ ఇది చాలా పెద్ద కథ. చెప్పండి చెప్పండి చెప్పండి, మాకు మినిమం 2 ఎపిసోడ్లు రావాలి. అంతా నాకు అనుకోకుండానే జరిగిందని చెప్పాలి. ఓకే. నా లైఫ్ లో అంటే యాక్ట్రెస్ అవ్వాలన్నా, అది పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేసే అవకాశం వచ్చిందన్న నా ఎఫర్ట్ అయితే ఏమీ లేదు. అంత అలా లక్కీగా జరిగిపోయింది. డైరెక్టర్ గారు నన్ను ఎలా చూసారో, ఎలా ఫొటోస్ ఆయన దగ్గరికి వెళ్ళాయో ఏమీ తెలియదు, కానీ నా ఫోటో ఒకటి ఉంది ఆయన దగ్గర. ఆ అమ్మాయిని తీసుకురమ్మని చెప్పారు. అంటే అప్పుడు నేను తమిళ మూవీ ఒకటి చేస్తూ ఉన్నా. ఆయన తెలుగులో ఒకటి ఒరే రిక్షా సినిమాలో చేశారు మీరు? చేశాను, బట్ అది ఎలా చెప్తారు, వితౌట్ మేకప్ అట్లా చేసిన మూవీ అన్నమాట అది. సో దాంట్లో డైరెక్టర్ గారికి నేను అంత గ్లామరస్ అలా కనిపించుండను, కానీ తమిళ తిరుమూర్తి అని ఒక ఫిల్మ్ చేశాను విజయకాంత్ గారితో. అది అప్పటికి అది రిలీజ్ అవ్వలేదు, కానీ బట్ ప్రోమోస్ వస్తూ ఉన్నాయి టీవీలో. అది చూసారంట. తర్వాత డైరెక్టర్ చూస్తాను, ఆ అమ్మాయిని తీసుకురండి అన్నారు. వెళ్ళాను, వెళ్ళి చూసినప్పుడు కూడా చాలా గ్లామరస్ గా వెళ్ళి కనిపించినట్టున్నాను. సో ఇమీడియట్ గా ఫస్ట్ ఆడిషన్ కి ఓకే అండి? అంటే నాకు ఓకే అని చెప్పారు, కానీ నాకు తర్వాత చాలా విన్నాను అనమాట. వద్దనే వాళ్ళు చాలా మంది. డైరెక్టర్ గారు మాత్రం ఎందుకు వద్దు ఈ అమ్మాయి,
నేను ప్రూవ్ చేస్తానని ఆయనకు ఒక పెద్ద టెస్ట్ లాగా పెద్ద హోంవర్క్ లాగా చేశారు అని విన్నాను. సో ఐ మస్ట్ రియల్లీ థ్యాంక్ హిమ్ ఫర్ దాట్. అంటే లైఫ్లో ఒక్కొక్క అందరికి ఆణిముత్యాలు అంటారు కదా, నేను చేసిన చాలా ఎక్కువ ఫిల్మ్స్ చేస్తానని చెప్పను కానీ చేసినంత వరకు మోస్ట్లీ ఆణిముత్యాలు. డైరెక్టర్ గారు లాంటి పెద్ద ఫిల్మ్ చేయటం వల్లే నాకు అన్ని అంత మంచి మంచి మూవీస్ వచ్చినాయి. అన్నట్టు చాలా మంది యూనిట్ లోనే ఏంటి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశారు లాస్ట్ వరకు డౌటే. నాకు అప్పుడప్పుడు వెళ్ళిపడతాను, నువ్వేం వర్రీ అవ్వకు నువ్వు. ఫస్ట్ డే అయితే లొకేషన్కి వెళ్ళాను నేను రవళి అని కానీ నేను ఆ ఫిల్మ్ యాక్ట్రెస్ అని కానీ ఎవరికీ తెలీదు. నా డ్రెస్ తీసుకెళ్ళి ఆర్టిస్ట్ రజిత అని ఉన్నారు, ఆవిడ రూమ్లో పెట్టేసి ఆవిడ నా శారీ వేసుకోమంటున్నారంట. సరే నేను వెళ్ళిన తర్వాత ఏది నా కాస్ట్యూమ్ ఏది, నా రూమ్ ఏది, ఏంటి అని అడుగుతుంటే మేడం వేరే అనుకుని మీది తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసాను. అయ్యో తీసుకురండి అయ్యో బాబు అని రెడీ అయ్యి వెళ్ళిన తర్వాత సో అలా అనమాట స్టార్టింగ్ నుంచే ఏదో డౌట్. శ్రీకాంత్ నీకు డౌట్ ఉండేదా? నాకు అసలు ఏం నేను గ్రేట్ అనిపించి ఇంక ఎవరెవరు ఉన్నారు ఏం పట్టించుకుంటాం. ఓన్లీ కాన్సన్ట్రేషన్ శ్రీకాంత్ గారి మీదే ఉంది. హీరోయిన్లు అసలు అడుగుతామండి, హీరోయిన్లు వాళ్ళని పెట్టండి నీళ్ళు పెట్టండి అని. మనకు అంటే అప్పుడు అడగలేదు, తర్వాత ఎప్పుడైనా అడిగారండి? నేను ఎప్పుడు అడుగుడికి అడగదు. ఎప్పుడు లేదు అలాంటి ఇంటర్ఫీరెన్స్ అయితే ఎప్పుడు ఉండదు. శ్రీకాంత్ నేను తర్వాత ఒక 3-4 ఫిల్మ్స్ చేశాను, బట్ ఆయన ఉంది, ఆయన వర్క్ ఉంది, ఎప్పుడు ఇంటర్ఫీర్ అవడం దేంట్లోనూ ఉండవచ్చు బ్యాడ్ అవచ్చు, బట్ నాకు అలవాట్లేదు ఫస్ట్ నుంచి. మరి ఏంటో మీరు భరణి గారు చెప్పిన ఒక మాట వినలేదు అసలు. రెమ్యూనరేషన్ గట్టిగా అడిగాడు. ఇలా చెప్పే ఎవరు ఇవ్వట్లేదు, ఇచ్చేవాళ్ళు కూడా అనుకుంటున్నారు అంతే. కాదు ఈ సందర్భం వచ్చింది కాబట్టి శుభలేఖ సుధాకరు ఓ కంపెనీకి వెళ్ళి ఏమంటే నాకు డబ్బులు రావాలంటే ఏమయ్యా నువ్వు కూడా డబ్బులు అడిగితే ఇంకా మీ సినిమాలు ఇది ఇస్తావా. ఇక ఈ సినిమాలో పెళ్లి చూపులు, ఈ పెళ్లి చూపులు అనేటువంటి సిచ్యువేషన్ లో హీరోయిన్ పాట పాడడం అనేది రొటీన్, కానీ హీరోయిన్ తో పాటు అందరూ ఆ పెళ్లి చూపులు జరుగుతున్న అమ్మాయితో పాటు అందరూ కలిసి పాట పాడడం అనేది ఒక వెరైటీ. ఆ వెరైటీని సినిమాలో చూపించారు. ఆ సాంగ్ చూద్దాం. ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా అనిపిస్తుంది సార్. అంటే సాధారణంగా హీరోయిన్ స్టార్టింగ్ ఈ సాంగ్ తో స్టార్ట్ చేసాం. అవును, ఈ సాంగ్ అన్నమాట నాకు గండం. ఈ సాంగ్ లో రవళి బాగుంటే ఈ మూవీలో ఉంటుంది, లేకపోతే ఉండదు అని. అంటే సీన్స్ కాకుండా సాంగ్ తోనే స్టార్ట్ చేశారు. ఈ సాంగ్ తోనే స్టార్ట్. ఓకే, సో నేను కూడా చూసింది ఫస్ట్ ఈ సాంగ్ అన్నమాట. ఈ సాంగ్ లో రవళి బాగుంటే ఓకే. ఓపెనింగ్ షాట్ అక్షంతలు వేసేది, అమీర్ ఖాన్ ఓపెన్ షాట్ చేశాడు. వేరే షూటింగ్ వచ్చాడు, వచ్చి అమీర్ ఖాన్ పిలిచి చేసాం అనమాట. కుక్క సంగతి నీ మామూలుగా నువ్వు. అవును, మీరు ఉండే మనుషులతోనే కాకుండా కుక్కలతో కూడా డాన్సులు చేయించగలరు, అందుకని నాకు చాలా క్యాజువల్ గా అనిపించింది. అంతకుముందు చేశాం కాబట్టి డాన్స్ మాస్టర్ ఎవరు అని అడిగి, అదేనా మీకు ఫస్ట్ టైం పెళ్లి కూడా? డాన్స్ మాస్టర్ ఎవరు లేరు, అదే డాన్స్ మాస్టర్ లాగా సాంగ్ ఏంటారు అనేవాడికి డైరెక్టర్ గారేనా బాబు ఇది. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటున్నా డాన్స్ మాస్టర్ మేము ఏదో మాట్లాడుకుని అట్లా కాదు ఇట్లా కాదు ఈ ముందు కాదు అని ఏదో మాట్లాడుకు, ఇంకా ఆయన వాడికి కొంచెం చిన్న ఎలా ఉంటుంది ఏంటి అనేది కొంచెం చిన్న ఛాన్స్ స్టార్ట్ అయింది. ఇంకా ఆయన చెప్పే విధానం కూర్చొని హ్యాపీగా పాడుకుంటారు కదా అనుకొని, ఆయన ఎందుకంటే అరటి పండు ఒలిచి నోట్లో పెట్టిన ఇదిగా ఉంటుంది ప్రతిదీ. అవును, ఈ సినిమాకే డైరెక్టర్ గారికి బెస్ట్ కొరియోగ్రాఫర్ గా అవార్డు కూడా అందుకున్నారు. ఆయన వచ్చేవాడు కదా ఇక్కడ కూర్చొని అన్నవాడు, మన పరిగెత్తుకు వచ్చేసి అమ్మాయిని అలా పెట్టుకుని ఈ టైప్ లో ఉండేది. భరణి గారు మీరు లైఫ్ కు మళ్ళీ సాంగ్ ఒకటి మాకు సాంగులు కూడా అనే స్థితిలో మాకే సాంగులు పెట్టే స్థితికి వచ్చాం. సంగీతానికి దీపానికి సంబంధం ఉంది అంటారు. పాటలతో దీపాలు వెలిగించొచ్చు, దట్ ఈస్ ద మ్యూజికల్ మ్యాజిక్. అందుకేనేమో పెళ్లి సందడి సినిమాలో దీప్తి భట్నాగర్ చేత వయలిన్ పట్టించారు, చెమ్మ చెక్కలు ఆడించారు డైరెక్టర్ గారు. ఆ స్వీట్ మెమరీస్ ని మనతో షేర్ చేసుకోవడానికి వచ్చేస్తున్నారు స్టన్నింగ్ బ్యూటీ దీప్తి భట్నాగర్ గారు. స్వర్ణమాంజలి రావే రసమాధురి వల్లె చిన్నెల చిన్నారి నీ జంట కోరి ఎన్ని జన్మలు ఎత్తాలే ఈ బ్రహ్మచారి కలను చీల చేరి కనిపించు. ఇప్పుడు రాబోతున్న వ్యక్తి గురించి నేను ఎంత ఇంట్రో చెప్పినా తక్కువే. జగమెరిగిన బ్రహ్మానందం గారికి ఇంట్రో అవసరమా చెప్పండి? నవమన్మథుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు ఎవరే అతగాడు
గారు వెల్కమ్ అండి, వెల్కమ్ టు సౌందర్య లహరి. బ్రహ్మానందం గారు మహదానందం బ్రహ్మానందం. నిజం సుమా. ఓకే. దీప్తి గారు మీ పరిచయం ఫస్ట్ టైం రాఘవేంద్రరావు గారితో ఎప్పుడు కలిశారు? కలవక ముందు మీకు డైరెక్టర్ గారి గురించి వారి సినిమాల గురించి ఏమైనా తెలుసా? Of course. Who doesn't know him? And I say that was my luckiest day when I met him. And I think it was the most in my career. This is the best thing happened to my life. That was Raghavendra Rao Garu. Of course, I knew his movies. He's given break to all the beautiful ladies in our industry. I think I'm so fortunate that I got a chance to work with him. And your character has become iconic. Like anybody says Saundarya Lahari, we remember that. I know. The dupatta and that humming. Yeah. So now I do a travel show and I go all over the world. So wherever I meet people from Andhra and they say, Saundarya Lahari, Saundarya Lahari. So I said, oh, how nice. Even 18 years have gone down. బ్రహ్మానందం గారిలో ఏ చేంజ్ లేదు. వాళ్ళు కనపడుతున్నా కళ్ళద్దాలు పెట్టుకోవడం తప్ప. అది మీ ట్రేడ్ మార్క్ అండి. ఉమా, సార్ మామూలుగా ఇంట్లో ఎవరికైనా ముద్దు పేర్లు పెట్టుకుంటాం కదా, వీళ్ళందరికీ ఓ ముద్దు పేరు పెట్టాను. ఆ సినిమా జరుగుతున్న రోజు పర్టికులర్గా శ్రీకాంత్, బ్రహ్మానందం, భరణి, శివాజీ రాజా, ఏవిఎస్, బాబుమోహన్కి చాలా అందంగా కుప్ప అని పెట్టాను. ఎవరికి సార్? కుప్ప. నాకే అందరు కలిపి కుప్ప కుప్పంతా కూర్చోండి కుప్ప అంటే అందరు కలిసి రండి ఆ కుప్పని పిలవండి అంటారు. అనగానే అందరూ ఎవరు కుప్ప ఎవరంటే అని కూడా అడగం. కుప్ప అనగానే అందరూ నోటీస్ ఓకే రండిరా ఇస్తున్నారు అనుకుని వెళ్ళిపోయి కూర్చుంటాం అన్నమాట. ఆయన దృష్టిలో ఏమన్నా మేము ఏదో బియ్యం కుప్ప, ధాన్యం కుప్ప అట్లా అనుకునేవాళ్ళం. చిచి చిచి అల్లే అసలు ఒరిజినల్ పెంట కుప్ప అనాలేంట్రా కుప్ప. అక్కడ ఒక డైరెక్టరు, బ్రహ్మానందం కాబోయే డైరెక్టరు. లేదు దయచేసి అలా దీవించొద్దండి. ఈ కథ ఎలా పుట్టింది అనేది, ఒక కథకి ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా, ఒక ఫ్యామిలీ డ్రామానో లేకపోతే ఇంకోటో. నాకు తెలిసి ప్రపంచ సినిమా చరిత్రలో ఇటువంటి కథ ఉండదేమో అని. ఎవరైనా కళ్ళలోకి రావాలంటే అంతకుముందు పెళ్లికి వెళితే దీప్తిని చూసామంటే అమ్మాయి కళ్ళలోకి వస్తుంది. సినిమా థియేటర్కి వెళ్తే కళ్ళకు రావచ్చు, బస్ స్టాండ్లో చూస్తే కళ్ళకు రావచ్చు, కాలేజీలో చూస్తే కళ్ళకు రావచ్చు. ఎక్కడా చూడలేదు అతను. బట్ శ్రీకాంత్ కళ్ళలోకి ఆ అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయే కావాలని పట్టుకోవటం ఏంటి గుర్తులని వీళ్ళందరూ అడుగుతూ ఉంటారు అన్నమాట. గొప్పంత ఫాలో అవుతూ వర్ణించమంటే నేను రైటర్ కాదంటారు, చెప్పరా రాసి చూపిరా అంటేనేమో ఇంకోటి అంటారు, పెయింట్ చేయమంటే పెయింటర్ కాదంటారు. అలాంటిది ఒకటే గుర్తు ఏంటంటే బొడ్డు పక్కన పుట్టుమచ్చ, బొడ్డులో వెండి తాళాలు గుర్తు. ఇది నాకు తెలిసి ఎక్కడ జరిగి ఉండదు. బట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ది మూవీ. నిజంగా అటువంటి అమ్మాయి కోసం లేదంతా ఎతకటం, అమ్మాయి దొరకటం అనేది అప్పటి వరకు ఎంటర్టైన్మెంట్గా తీసుకెళ్తూ అక్కడి నుంచి డ్రామా స్టార్ట్ అవుతుంది అన్నమాట. తాళం ఎందుకు పెట్టారు సార్? తాళం ఆయన అన్ని అలా చేస్తుంటాడు. ఓపెన్ చేయడానికి దాని వెనకాల కూడా ఏదో ఒక లింక్ ఉన్నట్టుంది. దీప్తి రిమెంబర్ తర్వాత అమ్మాయి ఒకసారి చెప్పింది నాకు, మీకు ఎట్లా తెలుసు తనకి నిజంగానే మేము పెట్టిన మార్క్ కదా అది, ఇట్ ఈస్ యువర్ ఒరిజినల్. బొడ్డుపక్కనది ఒరిజినల్. అమ్మాయి పెట్టి పుట్టింది సార్, పెట్టుకుని పుట్టింది. తాళాలు గుర్తు ఐడియా ఎందుకు వచ్చిందంటే, ఒక సినిమాలో తీసిన సినిమాలోనే ఒక హీరోయిన్ చాలా అందంగా ఉన్నా కూడా నా దృష్టి అక్కడికే వెళ్ళింది అనమాట. ఇది ఎక్కడో తాడ వాడాలనుకున్నాను. ఆ సినిమా ఏమిటి, ఆ హీరోయిన్ ఎవరు చూస్తావు కదా ఇప్పుడు, చూద్దాం సార్. చెప్పి పెట్టుకోలే, తనే పెట్టుకొచ్చింది. అది నాకెందుకో చాలా అందంగా అనిపించింది. అది అనిపించి అది తీసుకొచ్చి ఇక్కడ అది అయినా 7-8 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఇక్కడ తీసుకొచ్చి దీప్తికి పెట్టాము. శ్రీకాంత్ ఆ సినిమాలో ఎంత చిన్నోళ్ళలాగా ఎంత క్యూట్ గా ఉన్నాడు చూడండి. కుప్పందరూ ఎవరెవరు ఎట్లా ఉన్నారు నీ లెక్క ప్రకారం? ఇప్పుడు 18 ఏళ్ళు అంటున్నారు కదా. రవళి యాజ్ ఇట్ ఈస్. ఫస్ట్ రవళి నుంచి స్టార్ట్ చేద్దాం. రవళి అసలు నాకు ఆశ్చర్యం వేసింది రవళి పండు మార్చాలి, ఎలా మెయింటైన్ పండు కాదు ఏదైనా మార్చండి కానీ బట్ ఎలా మెయింటైన్ చేసిందో నువ్వు కూడా కొంచెం కేర్ తీసుకోవాలి దీప్తి. యూ కెన్ టేక్ ది టిప్స్ ఫ్రమ్ రవళి. జాగ్రత్తగా బాడీ అది ఎలా మెయింటైన్ చేయాలనేది వెరీ గుడ్. తర్వాత భరణి యాస్టీస్ గా అలాగే ఉన్నాడు. కాదురా నేను అదే కాలం తెల్లబడింది, అదే తల పండిన వాడు అయ్యాడు వీడు.
శ్రీకాంత్ తర్వాత శ్రీకాంత్లో కూడా అంటే ఇప్పుడు సడన్ గా అక్కడ తన సాంగ్ లో కనిపించినప్పుడు కుర్రాళ్ళ ఉన్నాడే అన్న ఫీల్ వచ్చింది తప్పండి. శ్రీకాంత్లో కూడా యాజ్ ఇట్ ఈస్ ఫిజికల్ ఏమి మార్పు లేదు. సరే నేను సాలిడ్ గా అప్పటి నుంచి ఇప్పుడు అలాగే ఉంటాను కాబట్టి కొంచెం, కాకపోతే దిస్ ఇస్ ఎవర్ ప్రెగ్నెంట్ అండ్ నెవర్ డెలివరీ. ఎప్పుడు అలా ఉంటుంది, డెలివరీ కేసు ఉండదు ఇది. ఏమైనా ఆ పాటకి సంబంధించి ఎలా ఉంటుంది, రమ్యకృష్ణ అలా ఉంటుందా ఇలా ఉంటుందా అని మీరు చెప్పినట్టు హీరోయిన్ ఎలా ఉంటుందో తెలియకుండా హీరోయిన్ కోసం అందరూ కలిసి ఎగబడి చూడటం అనేది అది చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. ఆ గేమ్ లో మీరు బట్ యూ హావ్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. చాలా బాగుంది. ఇక ఆ సౌందర్య లహరి, ఆ సాంగ్, ఆ హమ్మింగ్, ఆ పాట, బాబా బాబా సినిమా ఎంత నేను ఫేమస్. ఆ వెండి- సాంగ్ ఒకటే. వెండి తాళాలు గుర్తు అని అందరూ అంటా ఉంటే నువ్వు హమ్మింగ్ పాట అంటావు. అసలు అదే వెండి తాళాల గుత్తి. వచ్చిన తర్వాత తాళాల గుర్తు దగ్గరికి వెళ్ళి అసలు నేనే ఎన్నిసార్లు ఆ పాటని మిస్యూజ్ చేసి ఉంటానో నాకే తెలియదు. ఎన్ని ఫంక్షన్స్ లో నేను ముసుగేసుకొని లా 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 అని వెళ్ళాను నేను. సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి. ఇన్ఫాక్ట్ ఆ రోజు నేను దొరకలేదు కాబట్టి మీరు ఆ అమ్మాయిని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకోవడం జరిగిందని తర్వాత కొన్ని ఇంటర్వ్యూల్లో సార్ చెప్పడం జరిగింది. నీ వెనకాల కనకాలు ఉండగా ఇలాంటివి జరుగుతాయి తెలియదు. ఇంగ్లీష్ లో చెప్తాను. that time in fact director garu did not get my dates, so he had to book you. Unfortunately. And I was in my 3rd class, so he thought the heroine will be too young. So that's what happened. So anyway, let's have a look at that memorable song. మంచి ఫ్యూచర్ ఉంటుందండి మీకు. చాలా మంచి బ్రేక్ రావచ్చు ఈ సినిమాతో. నిప్పుల మీద నీళ్లు వచ్చినట్టుంది. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అట్టాగా ఉంది. నాకెందుకో ఈ అమ్మాయి యాజ్ ఇట్ ఈస్, అంటే ఇది రవళికి చెప్పినట్టు కాదండి. దీప్తి మాత్రం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్. అమ్మాయి అన్నంలో కొంచెం ఫెవికోల్ ఏదో కలుపుకొని తింటున్నట్టుంది. ఏదండి అందం అతుక్కుపోయింది. అందం, అతుక్కుపోయిన అందం. ఇందులో చెప్పండి, కొంచెం అర్థం అవుతుంది కదా. हिंदी ओ ब्यूटी खाने में मिला के फेविकॉल से मिला के खा रही क्या? ఫెవికాల్ మిలాకే ఖా- फेविकॉल मिला के ఇందులో ब्यूटी के साथ. ब्यूटी के साथ. ఇందులో శ్రీకాంత్ చాలా ఇబ్బంది పడింది ఏంటంటే ఈ సాంగ్ తీయడానికి. కళ అంటే అతనిగా వస్తుంది కానీ చూసే ఆడియన్స్కి ఏమో తెలియదు కనుక, చూసే ఆడియన్స్కి ఏమాత్రం ఈ అమ్మాయిని తెలిసినా కూడా వాళ్ళు ఎతికేదానికి కూడా కనెక్షన్ తెలియదు. అందుకే టోటల్ సాంగ్లో ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో కనపడుతుంది కానీ మిగతా అన్ని ఒట్టి కళ్ళు ఒట్టి లిప్స్ అది తీయటానికి చాలా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అవును, సైకిల్ ఎక్కించినా కూడా ఫేస్ కనిపించాల. నవ్వుతూ ఇట్లా అనుకున్నట్టు అని. తర్వాత చాలా మంది అడిగారు ఐస్ క్యూబ్ ఎందుకు వేశారని. నేను అదే అన్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి నవ్వుతుంటే అమ్మ ఆయన ఏదో ఒకటి వేయడం అలవాటు, ఈసారి ఐస్ దొరికింది. మీరు అన్న తర్వాత నేను నవ్వాను. మీరు భలేవాళ్ళు. నేను అన్నాకే నవ్వలేదు. కాదు ఏదో ఒకటి వేయడం అంటే ఆయనకి ఇదే పని అన్నట్టు ఉంది. కాదు అందంగా వీటికి గాని ఏదో ఏదో వేయటం కరెక్ట్, ఎక్కడ వేయటం అనేది అంతే తప్పండి. వేయడం అందరూ వేస్తారు, ఎక్కడ వేయాలి అదేంటంటే ఇంకే పోవడం చెప్పి చేపించింది కాదు. కీరవాణి హమ్మింగ్ లో ఒక చోట హా అనేది మ్యూజిక్ వేసామాట. ఆ కేక పెట్టడానికి ఏదో ఒక ఎదుగుతారు కదా అని చెప్పేసి క్లబ్కి వెళ్ళారు, ఇద్దరు కలిసి వైన్ ఓపెన్ చేశారు. అప్పుడప్పుడు బ్రహ్మానందం లాంటి కొంచెం కామెడీ చేసినా కూడా అతనిలో ఒక రైటర్, మళ్ళీ అతను ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు వేటూరు గారు రాసిన దాంట్లో అద్భుతం ఎతికైన మతి పోవు. ఆ భంగిమ మర్చిపోయింది. ఆ భంగిమలో వచ్చి శ్రీకాంత్ అవును. వాటర్ మీద మీరు నించున్న స్లైడ్ మీద నించున్నది కొంచెం రిస్కీగా అనిపించింది మాకు. మీకెలా ఉండిందో? I remember each and every day of the shoot. Okay. It was అంటే so సాంగ్ అనేది memorable. జనరల్ 2 రోజులు 3 రోజులు చేస్తాం కదా. Yeah. 40 రోజులు చేసాం ఈ సాంగ్. బాబోయ్, అంటే ఎక్కడికి వెళ్తే ఒక We shot షాట్ in so many locations. లొకేషన్స్ We కంటిన్యూ were చేస్తాను. shooting for ఎక్కడ the గ్యాప్ ఉందో entire ఓకే film. రాసిస్తుంటారు. అది షూటింగ్ జరుగుతుంటది, అప్పుడప్పుడు ఒక షాట్ తీసుకురావాలి. తీసేసేవాడు. 40 రోజులు సాంగ్ సాంగ్ రాసిస్తుంటే Yeah. సాంగ్ పెట్టుకొని ఒక షాట్ తీసేస్తాం, వెళ్ళిపోతాం, మిగతా Yeah. సీన్ చేస్తాం. But really enjoyed because sir exactly knew what he wanted, and he would, you know, he knew all these that okay, you have to do this, and you know, he would see the location and he knows what I want to take here. Seeing the location, and we would be shooting different scene, and then after that we'll say okay, change into a song dress, and then you know we would do the song. So we shot this song in so many exotic places that the whole song came out so beautiful. బ్రహ్మానందం గారు, అమ్మా తల్లి. ఒకవేళ మీకు గనక ఇలా ఒక కళ వస్తే ఎలా ఉంటుంది? కళ్ళు ఎవరు వేస్తారు? అది అడగాల ఆయన్ని. ఇక అసలు కలర్ రావటం అనేది ఇంపాసిబుల్.
అందుకే ఎందుకంటే కళలకు కూడా తెలుసు ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. అందువల్ల నా దగ్గరికి అట్లాంటి పిచ్చి పిచ్చి కళలు రావు. పిచ్చుకల్లా ఒక పిచ్చి కళ నాకు పిచ్చి కళ అంటే ఏజ్ ని బట్టి సార్ అది ఏజ్ని బట్టి. ఇప్పుడు ఈ ఏజ్ని బట్టి అని కూడా అనకూడదు నువ్వు. మీ గురించి మాట్లాడు. మరి ఆయనకు వచ్చింది కళ, నాలాంటి వాళ్ళకి రావని చెప్తున్నానమ్మా. అంతేగాని ఏజ్ని బట్టి అని కాదు. సరే, ఒకవేళ వచ్చింది అనుకుందాం. ఎందుకు అనుకోవడం? ఎందుకు అనుకోవాలి? మేము అనుకుంటామండి. ఎందుకు అనుకోవాలంటే? మేము మాకు అనుకోవాలని రానప్పుడు వచ్చిందని అనుకో. ఏ చెప్పగల వస్తుంది వాడికి. సరే మీకు ఎలాంటి కళ్ళు అలా వస్తాయి? కాదు. నేనేంటంటే ఆ, ఇప్పుడు ఈ విషయంలో చిన్న జోక్ చెప్పాలనుకున్నాను. యుద్ధాలు ఎలా వస్తాయని అడిగాడు. పాకిస్తాన్ మీద ఇండియా బాంబు వేసింది అనుకోండి అన్నాడు. బాంబు వేసింది అనుకోవడం ఏంటి? వేస్తే చెప్పు అన్నాడు వాడు. వేయలేదండి అన్నాడు. వేసింది అనుకోండి అన్నాడు. నేను అనుకోను. అనుకుంటావా లేదా? నేను అనుకోనే. మేము అడిగా కదా నువ్వు ఇలా కొట్టుకుంటున్నారు. యుద్ధాలు ఎలా వస్తాయి ఇప్పుడు తెలిసిందా అని. అందువల్ల కళ్ళు వచ్చాయి అనుకోండి. ఎందుకు అనుకోవడం? పోనీ మీకు ఎలాంటి కళలు వస్తాయి? వద్దులే. అయితే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నన్ను టార్గెట్ చేసేవాడు సుమా నువ్వు. మాట్లాడిస్తున్నానండి. కలే సిగ్గుపడే అంత అంటే ఆ కళలోంచి మంచి సబ్జెక్ట్ వస్తే తను డైరెక్ట్ చేద్దాం మళ్ళీ. అది ఆలోచిందా? కళ్ళే రాకూడదని భగవంతుని కోరుకుంటున్నాను. నువ్వు డైరెక్ట్ చేయడం ఇష్టం లేక. లైట్స్, సౌండ్, రోల్, యాక్షన్. ప్లాన్, రోలీ, జిమ్మీ, కట్. ఓకే, ఇలా డైరెక్షన్ గురించి మీకు బోలెడని విశేషాలు తెలుసా? కానీ ఇంకా చాలా సందేహాలు ఉన్నాయా? డైరెక్ట్గా దర్శకేంద్రుడిని ఆయన సినిమాలకు సంబంధించి అనేక సందేహాలు అడిగి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇదే మీ గోల్డెన్ ఛాన్స్. ఈ నంబర్కి ఫోన్ చేయండి. డైరెక్ట్గా డైరెక్టర్ గారి సినిమాలకి సంబంధించిన విశేషాలని అలాగే సందేహాలని ఆయన్నే అడిగి తెలుసుకోండి. దర్శకేంద్రుడితో డైరెక్ట్ టాక్. జామ చెట్టుకే పేరు తెచ్చి అలాగే జానతనాన్ని కూడా నేర్పించినటువంటి ఆ పాట చూద్దాం. రవళి గారు మీ సాంగ్ చూద్దామా? I want to say कि can I say it in Hindi? ऐसे कि इतने सारे फिल्म्स अब बन रहे हैं, इतने सारे सॉन्ग्स हम देखते हैं. See what क्या नहीं हो रहा इस गाने में. There's so much happening in this song. Very good feel, and I love each and every shot is designed. You know, which he could only think from his mind. You know, hats off to you, sir. Hats off to you, sir, థ్యాంక్ యూ. for making such beautiful. తర్వాత ఈ సాంగ్ అనే కాకుండా డైరెక్టర్ గారు కొన్ని సాంగ్స్కి కొన్ని బర్డ్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. బొంబాయి పీరియడ్లో కూడా పావురం ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒక చిలుక. మన రామదాసులో కూడా అంటే అందులో కథకి కనెక్టెడ్గా ఉన్నా సరే వాటి ద్వారా చాలా చిన్న మృదుత్వం ఉంటుందన్నమాట. ఆ లవ్లో వీళ్ళిద్దరు హీరో హీరోయిన్స్ ఉన్నటువంటి ప్రేమని అంత అందమైనటువంటి పవిత్రతతో పాటు కోమలత్వం ఉన్నటువంటి ప్రేమను చూపించేటువంటి, అందువల్లే ఆయన సినిమాలు ప్రతి వాళ్ళు ఏదో బొడ్డు మీద పండేస్తారు లేకపోతే ఇంకోటి వేస్తారని చెప్పినా కూడా దే విల్ ఎంజాయ్ ఇట్. రైట్. అదే అసహ్యంగానో అంటే కొంచెం చూసి ఏకీభావంతో ఉన్నట్టయితే, జుగుప్సగా ఉన్నట్టయితే ఆయన ఇప్పటివరకు ఎవరు చూసిండరు. అది ఆయన నీళ్ళని పాలని వేరు చేసి తాగేటువంటి ఒక హంసలాగా దాన్ని ఎంతవరకు చూపిస్తే ఆడియన్స్ దాన్ని జీర్ణించుకోగలరని తెలిసినటువంటి అతి కొద్ది మంది డైరెక్టర్స్లో. ఎందుకంటే ముఖ్యంగా రొమాన్స్ అనేది, ముఖ్యంగా శృంగారం అనేది కత్తి మీద సాము లాంటిది. దాన్ని చూపించి ఆహా అనిపించడం, ఔరా అనిపించడం అనేది అతి కొద్ది మంది మాత్రమే సాధ్యమైన విషయం. అది రాఘవేంద్రరావు గారికే సాధ్యమైంది. ఆయనంతటి దర్శకుడితో పాటు మనం కూడా ఆయన కాలంలో ఉన్నాం, ఆయన దర్శకత్వంలో యాక్ట్ చేశామని చెప్పుకోవడానికి నిజంగా గర్వపడేటువంటి అతి కొద్ది మంది చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళలో రాఘవేంద్రరావు గారు. దీప్తి చెప్పిన దాంట్లో చాలా సెన్స్ ఉంది. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. న్యాయంగా అయితే ఈ పాటకి అందరూ వర్రీ అవ్వాలి, దుఃఖించాలి. ఎందుకంటే ఈ అమ్మాయి అతను చేసుకుంటాడని ఉత్తరం రాస్తుంది. ఆడియన్స్కి హీఈస్ లవింగ్ దీప్తి అని చెప్తున్నాం. వై షుడ్ దే ఎంజాయ్ ది సాంగ్? ఓకే సార్. సమ్ క్లాష్ ఈస్ హ్యాపెనింగ్. Yeah. ఆ అమ్మాయితో రొమాన్స్ చేస్తున్నాడు, ఈ అమ్మాయి నేను అనుకుని రాస్తుంది. టోటల్ సాంగ్ శ్రీకాంత్ బీజిఎం కాడి నుంచి కీరవాణి నేను కూర్చుని ఇక్కడ తీస్తాను అని చెప్పి మొత్తం టోటల్ సాంగ్ని అలా డిజైన్ చేసుకుని, అందులో మా ఇద్దరికి కీరవాణికి నాకు ఆ ట్యూనింగ్ నేను ఏం తీస్తానో చెప్పగానే విజువలైజ్ చేస్తాడు. పైగా ఇందాక నువ్వు అన్నట్టు అసలు స్టార్టింగ్లో పెట్టి మళ్ళీ ఎండ్లో పెట్టాను. ఒక పల్లెటూరు అమ్మాయికి ఇందాక నువ్వు అన్నావే వాళ్ళ ఆలోచనలు అంతే ఉంటాయి.
జామ చెట్టు వాళ్ళకి ఎవడో చెప్పుకోవాలి. అలా మనసు తలకిదలైపోయింది. ఎవ్రీథింగ్ అప్సైడ్ డౌన్ కనపడుతుంది. ఓకే. సంబడి ఫ్రమ్ ది సిటీ కేమ్ అండ్ పెళ్లి చేసుకుంటున్నాను చెప్పగానే, సో అది సింబాలిక్గా అని కాదు, అట్లా ఉంటేనే తెలియకుండా మనం కనెక్ట్ అవుతాం. సరే, దీన్ని ఈ హెవీ నోటు డైవర్ట్ చేయడానికి విజువల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉండాలి. అందుకనే జామ చెట్టుని ఫస్ట్ చిలక గెలగల కొట్టుకోవటం వలన జామ చెట్టు నేను రాగంధరావు వేసింది కాదు, ఇది చిలక వేసింది. కానీ అది చాలా హెవీగా ఉంటుంది కానీ ఇప్పుడే భరించి పర్లేదు కానీ అదొకటే బాగా బరువుగా ఉంటుంది. ఆరెంజెస్, ఆపిల్స్ పర్వాలేదు, కానీ రవళి చాలా బాగా చేసాం. నిజంగా బాగా చేసాం. అది ఎవ్రీ షాట్ లో ఎలిమెంట్ పెడుతూ అమ్మాయి ఊహలన్నీ రంగుల్లోకి వెళ్ళిపోతాయి. సో అందుకనే గబుక్కున బీజంలోంచి కలర్ఫుల్ లెటర్స్ అన్ని ఊహలు అనమాట. ఊహల్లో తేలాడతామని చెప్పి అక్కడేమో వాళ్ళది మధ్య రొమాన్సం గొర్రెల మధ్య జరిగితే, విలేజ్ లో ఈ అమ్మాయి చుట్టూ బాతులు వెళ్ళటం, సిటీకి దీనికి ఉన్న డిఫరెన్స్ చెప్పాలి, వాళ్ళకి వీళ్ళకి కనెక్షన్ చెప్పాలి. అది కాకుండా ఈ పాట ఏంటి, మామూలుగా అయితే 2 లెటర్ 5 నిమిషాలు రాసేయచ్చు. ఇది 5-6 రోజులు తీసిన పాటలాగా ఉంటుంది. ఈ అమ్మాయి రాయటం కాకుండా ఏ లెటర్ అయినా రాస్తాం, మనసుతో రాస్తాం అంత కదా, మనసులో ఉన్న భావాలు పెడతాం. ఇన్ని ఎలిమెంట్స్ అన్నీ ఒక్క పాటలో పెట్టబట్టే వాళ్ళు ఆ ఫీలింగ్ వచ్చింది. అది అంతేగాని అదర్వైజ్ చాలా హెవీ నోట్ ఉన్నది. ఈ అమ్మాయి అనవసరం రాస్తాను పాపం, ఆ అమ్మాయి లవ్లో పెట్టారు. సో ఇవన్నీ మర్చిపోయేటట్టు చేయాలంటే ఒక విజువల్ మ్యాజిక్ చేయాలి. అది కనెక్ట్ ఉన్నమాట. మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే, ఈ అమ్మాయి రాస్తున్న లెటర్ ఎవరికి అనేది చెప్పడానికి కూడా మళ్ళీ మీరు షార్ట్ తీసారు చూసారు. యాక్చువల్గా ఏంటంటే, ఇతను వచ్చినప్పుడు అతని దగ్గర విజిట్ కార్డు లేకపోతే బ్రహ్మానందం కార్డు ఇచ్చేస్తారు. బ్రహ్మానందం రాస్తానని చెప్పాలి. ఈ అడ్రస్ రాసేది ఇట్లా చూపిస్తే ఇట్లా పెట్టాలి కెమెరా. బట్ ఈ అమ్మాయి రాసేసింది లెటర్. ఆడియన్స్ గట్టి టువర్డ్స్ ఎండ్ వచ్చినప్పటికీ ఇంకొక కొత్త బ్యాంగ్ అనమాట లెటర్ రాసేది అతను కానీ. అవునండి. ఎందుకంటే ఆటోమేటిక్గా చూసేటప్పుడు ఆయనకి రాస్తున్నప్పుడు ఆయనకి చేరుకుంటది కదా, మరి తెలిసిపోదా అని ఆటోమేటిక్గా డౌట్ వస్తుంది. అవును, రాసింది ఆయనకి లెటర్ అంటే ఊహలో చేసినా ఎలా చేసినా కానీ ప్రాక్టికల్గా చూసినప్పుడు ఆయనకి వెళ్ళిపోద్ది కదా లెటర్, మరి అప్పుడే తెలిసిపోద్ది కదా ఆయనకి అని చెప్పేసి మళ్ళీ ఆ శ్రద్ధతోటి మళ్ళీ ఇది ఆయన కాదు, ఆ ఇచ్చిన రాంగ్ అడ్రస్ రాసుకుంటుందని చెప్పడానికి మళ్ళీ ఒక షార్ట్. ఈ పాట గొప్పతనం ఒకటి చెప్తాను. చెప్పండి సార్. ఏమిటంటే, పాట చాలా సినిమాల్లో పాటలు తీస్తారు, చాలా కాలం నిలబడతాయి. ఈ పాటకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, మేము విజయోత్సవం చేసుకుంటాం 100 days. కొందరు ఇళ్ళు కెడితే వాళ్ళు ప్రత్యేకంగా మమ్మల్ని తీసుకుని వాళ్ళు పెరట్లో వాళ్ళు పెంచుకున్న జామ చెట్లు చూపించారు. అంటే దాని ఇంపాక్ట్ ఎంత ఉందంటే, ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు పిలిచి జామ చెట్టు, ఈ పాట తర్వాత జామ చెట్టు పెట్టడం అనేది నిజంగా అంతకన్నా ఒక ఈ పాట తర్వాత రవళిని కూడా ఆంధ్ర జామ పండు అన్నారు. నిజం, జోక్ కాదండి. అందరూ చాలా కాలం అలా పిలిచారు కూడా. జామ చెట్టు కాకుండా పెళ్లి సంద టైటిల్ ఉన్నా లేకపోయినా కూడా, ఎవరున్నా లేకపోయినా కూడా ఫలానా వాళ్ళ పెళ్లి సందడి అని పర్మనెంట్ అయిపోయింది. ఇంకా అదే లోగో కూడా అండి, అక్షరాలు కూడా అవే. ఆ పెళ్లి సందడి ఏదైతే లోగో వాడు మేము అలాగే రాస్తాం. ఏ ఫాంట్ వాడారో అదే ఫాంట్. మా పెళ్లికి కూడా అదే వాడుకున్నాం. చెప్పండి రవళి గారు, మీ ఎక్స్పీరియన్సెస్ ఈ సాంగ్ షూటింగ్ అప్పుడు. లేట్ గా అడుగుతున్నావు అంటే అందరూ తలా ఎక్స్పీరియన్స్ చెప్పారు, ఫైనలీ ఇటు వచ్చి అటు వెళ్దామని. ఈ సాంగ్ నా లైఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు నేను ఎంత మారిపోయినా కూడా ఫస్ట్ జాంపళ్ళ అమ్మాయి అంటారు. అంటే ఆయన పాలిష్ గా చెప్పారు కానీ చాలా మంది జాంపళ్ళ సాంగ్, జాంపళ్ళ అమ్మాయి అలా అంటారు. అంటే అంత పేరు వచ్చింది అనమాట. ఆయన అన్నట్టు, భరణి గారు అన్నట్టు, మేము టూర్కి వెళ్ళినప్పుడు అందరిళ్లలో ఉండే జామ చెట్టు తీసుకెళ్ళి చూపించాళ్ళు. అమ్మా నీ పేరే పెట్టానమ్మా, రవళి అని పెట్టానమ్మా ఈ చెట్టు, ఏ సినిమా చూసి వచ్చి పెట్టామమ్మా అని అలా చెప్పిన వాళ్ళు చాలా వందల్లోనే ఉన్నారు. అంత బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇది నా లైఫ్, ఈ సాంగ్ వచ్చి నా లైఫ్ అని చెప్పాలి. చాలా అందంగా డైరెక్టర్ గారు అయితే నన్ను ఎంత అందంగా చూపించాలో అంత అందంగా చూపించారు. అందం లేకపోయినా సరే. కాదురా, నువ్వు చెప్పింది అది, ఎంత అందంగా చూపించాలో అంత అందంగా చూపించడం అంటే నీ దగ్గర అందం ఉండబట్టే నేను చూపించాను. వినోదం సుభాష్ బాగాలేదా? చాలా బాగుంది. అంటే దీంట్లో ఇంకా ఎక్కువ చాలా బాగుంది. అవును, నీ దగ్గర అందం ఉన్నా చూపించేవాడు కావాలిగా. అది ఇప్పుడు మన భరణి చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అన్నాడు.
ఏదన్నా అందరికి తెలుసు కదా ఆ విషయం అన్నారు. అందరికి తెలుసు అంటే తెలిసినా చెప్పేవాడు ఒకడు కావాలి కదా అన్నాడు. రెండు అదన్నారు. వీళ్ళు అప్పుడు దీప్తి ఏదో ఒక ఫ్యాషనేటెడ్ గా ఉండేవాళ్ళు. అంటే బాంబే నుంచి వస్తుంది దీప్తి, రవళిని చూస్తే పన్నింటి పక్క అమ్మాయిగా అన్నట్టు వదిలేసేవాళ్ళు. అవును. సో అప్పుడు నేను వీళ్ళకి ఆనేదాన్ని కాదనమాట. ఎవరికి వీళ్ళకి అంటే డైరెక్టర్ గారి కుప్పకి ఆహా. ఏంటి అంతలేదు. అంటే ఒక different kind of ఏంటండి? expression అన్నమాట. లేకపోతే ఈ రోజు ఆయన మాట అనేవాళ్ళు కాదనమాట. అవును. అప్పుడు ఎప్పుడు చూద్దాం దీప్తి ఎప్పుడు వస్తుంది, దీప్తి ఏం చేస్తుంది, దీప్తి మన తెలుగు అమ్మాయే కదా అని పట్టించుకునే వాళ్ళు కాదు. సీరియస్ గా ఉండేవాళ్ళు కానీ రవళి వస్తే లంగావణిలో వస్తుంది, వస్తే అది అది డైరెక్టర్ గారు కుప్ప కాపని ఎవడైనా అది అనుకుంటాడు. మా లంగా ఉండి వేసుకుని వస్తే ఎవరు చూస్తాడు అనుకుంటాం. దీప్తి ఎప్పుడు వస్తే అంటే కొంచెం అనుకుంటారు కదా జనరల్ గా. అది హ్యూమన్ సైకాలజీ. కాస్త హిందీలో చెప్పండి అమ్మాయి ఏంటో అని అడుగుతాను. అదే చెప్పండి, హిందీలో కానీ ఇంగ్లీష్ లో చెప్పమ్మా. బోలో ऐसे बात अरे आप వద్దులే ఈ తెలుగే బెటర్. I got it. you were coming from Bombay, so all of them were interested in seeing you. I know. But she is a local, so they didn't have much of interest in her. so we have ignored Jampandu looking for apple. అది కరెక్ట్. కానీ అది ఆడియన్స్ గమనించి నన్ను మాత్రం వాళ్ళు ఇగ్నోర్ చేయలేదు. థ్యాంక్ గాడ్. ఎందుకంటే ఆ మూవీలో అందరూ కూడా నన్ను బాగా, అది తెలిసిన విషయం. మీ ఈ సాంగ్ విషయాల్లో మీకెంత నాస్టాలజిక్ గా ఉందో మాకే అలా అనిపిస్తుంది. ఆ సాంగ్ లో ప్రతి షాట్ ప్రతి ఫ్రేమ్ అన్ని మాకు గుర్తున్నాయి ప్రేక్షకులుగా. సో మీకు ఇంకా చాలా అనుబంధాలు ఉంటాయి. శ్రీకాంత్ గారు మీరు చెప్పండి. అది అనుభవం అయిపోయింది. ఏమో దీంట్లో మొత్తం ఎక్స్పీరియన్స్ అంత అందే ఇదే కదా దీంట్లో. కానీ ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ అది కాదు కదా. అయ్యో ఈ అమ్మాయి ఏమో ఇతన్ని ప్రేమిస్తుంది, ఇతనేమో అమ్మాయిని ప్రేమించేస్తున్నాడని మేమంతా చాలా పాపం అక్కడ వాళ్ళిద్దరికి ఏం తెలిసే కాదు. ఎందుకంటే రవళిదేమో ఇక్కడ తణుకులో తీసాం. అక్కడ ఏం జరుగుతుందో అది ఊటీలో బిట్లు చేయమనేవారు, ఇట్లా అనేవాళ్ళు. అయిపోయింది. సాంగ్ చూసేవారు మాకు తెలియదు. ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే వీళ్ళందరూ కలిపి ఇప్పుడు జామ చెట్టు పాట కానీ లేకపోతే ఇంకొక అమ్మాయి వీళ్ళిద్దరు వైలిన్ సాంగ్ కానీ అది ఎక్కడో ఇది ఎక్కడో తీశారన్న భావనే మనకు కలగదు. అందరిని ఆడియన్స్ ని అలా లోపలికి తీసుకెళ్లి ముంచేసి మళ్ళీ అలా వదిలేస్తారు. బుక్ తిప్పుకునే లోపు మళ్ళీ ఆడియన్స్ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు. దట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు, పేరు దర్శకులు. చెమ్మచక చారిటి సిమోక ఎర్రపట కుర్రపుగా ముద్దు పెరుసీక. ఇప్పుడు బ్రహ్మానందం గారు. చెమ్మచక్క చెమ్మచక్క చారడేసి మొగ్గ ఎర్రపట కుర్రపుగా ముద్దు పెరుసీక. చీ 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 సిగ్గా. మొత్తం కుప్ప కుప్పని పైగా పిలవటం కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు కూడా భరణి గారు బ్రహ్మానంద షార్ట్ అట్లా లేదు. కుప్ప రండి అనగానే పోనీ మేమన్నా ఉందాంరా కుప్ప అని పిలిచినప్పుడు వెళ్ళటం ఏంటని కాదు. అరే కుప్ప పిలుస్తున్నారు రండి వెళ్ళిపోవడం. రాఘవేంద్రరావు గారు, తెల్లారితే పాట షూటింగ్, అది కూడా హీరోయిన్ మీద సోలో సాంగ్. కానీ హీరోయిన్ ని సాయంత్రం కుక్క కరిచింది. బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్లు. షూటింగ్ చేసి తీరాలి, టైం లేదు, మీరు ఎలా తీస్తారు? బొడ్డు పరిస్థితి ఏమిటో అంతేగా, సినిమా పరిస్థితి ఏమిటని కాదు. బ్రహ్మానందం గారు, మిమ్మల్ని హీరోగా పెట్టి డైరెక్టర్ గారు ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. హీరోయిన్ ఎవరో మీరే డిసైడ్ చేయాలి. ఏ దీపికా పదుకోన్, బి కత్రీనా కైఫ్, సి సోనాక్షి అండ్ డి సన్నీ లియోన్.